రూతు 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. సో ఫస్ట్ టైం బోయాజు రూతుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. రూతుతో చెప్తున్నాడు, నా కుమారి, నా మాట విను. ఈ రోజు నుంచి ఇంకా వేరే ఎవరి పొలంకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా పొలంలోనే ఉండు. నా పొలంని విడిచిపోకు. ఇక్కడ నా పనికత్తెల దగ్గర ఫ్రీగా ఉండు. ఇంత కేరింగ్ ఎలా వచ్చిందంటారు బోయాజుకి అసలుకి? నా కుమారి అని పిలవడం ఏంటి విచిత్రంగా? నా కుమారి అంటే ఇక్కడ మనం ఎలా ఆలోచించాలి చెప్పండి. అప్పట్లో పెద్దవాళ్ళు ఈ వర్డ్ యూజ్ చేసేవారు, అంటే కేర్ చూపించడానికి, లేదా నువ్వు మా ఫ్యామిలీ వర్రీ అవ్వద్దని వాళ్ళకు ఒక కంఫర్ట్ కలిగేలాగా ఈ మాట యూజ్ చేస్తారు. లేదా వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ని బట్టి కూడా అలా వాడుండొచ్చు. ఇంతలాగా కేరింగ్ రావడానికి నాకు తెలిసి మెయిన్ రీజన్ ఆమె విధవరాలు కాబట్టి. మా ఫ్యామిలీ అని కూడా ఆలోచించవచ్చు. ఇంట్లో ఇద్దరికిద్దరు విధవరాళ్ళే ఉన్నారని కూడా ఆలోచించవచ్చు. వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలని ఒక ఆలోచన కూడా రావచ్చు. వాళ్ళకి ఒక కంఫర్ట్ ఇవ్వాలని కూడా ఆలోచన రావచ్చు. అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ బోయాజుకున్న మెచ్యూరిటీని కూడా మనం చూడాలి. రూతు వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, దేవుడు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసాడు. బోయాజులో కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది. చూద్దాం నెక్స్ట్ టైం అవుతుంది.